హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం ఎలా ఉందనేది చూద్దామండి. 7వ తారీఖు 4వ నెల 2025 సోమవారం రోజు ఎలా ఉంది, అదేవిధంగా రేపు ఉదయం ఆచరించవలసిన పూజ 8వ తారీఖు మంగళవారం ఉదయం ఆచరించవలసిన పూజ గురించి తెలుసుకుందామండి. ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్దామండి. ఉత్తరాయణం చైత్రమాసం వసంత ఋతువు శుక్లపక్ష ఈరోజు దశమి సోమవారం. పుష్యమి నక్షత్రం అయిపోయి ఆశ్లేష నక్షత్రము ప్రారంభమైపోయిందండి ఉదయాన్నే. ఇది ఆశ్లేష నక్షత్రం అంటే దీన్ని ధర్మరాజ దశమి అని కూడా అంటారు. అంటే ధర్మానికి గుర్తుగా ఉండడం అని అర్థం అండి. ఆశ్లేష నక్షత్రం అంటేనే సర్ప నక్షత్రము. ఇది నాగదేవతలను పూజించాలి. ఈరోజు పూజించడం వల్ల రక్త సంబంధిత వ్యాధులు, అనారోగ్యము, దుష్ప్రభావాలు, సంతాన ప్రాప్తి ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి. జన్మజాతకంలో దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈరోజు మంత్రబలంలో జపించవలసిన మంత్రము ఓం నాగేశ్వరాయ నమః, ఓం నాగేశ్వరాయ నమః, ఓం నాగేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కుదిరితే 108 సార్లు అందరూ జపించుకోండి. ఈరోజు మంచి మాట. మన జీవితంలో కావలసినది ఒకటి అయితే దేవుణ్ణి అడిగేది ఒకటి ఉంటుంది. మనసులో ఒకటి ఉంటుంది, కానీ పైకి మాత్రం మనం దేవుణ్ణి అడిగేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా మనం ఎవరితోటైనా సంభాషించినప్పుడు, వారితో మాట్లాడినప్పుడు మన లోపట అనేది వేరే ఉంటుంది. పైకి మాత్రం ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. అలా చాలామంది జనాలు కూడా చేస్తూనే ఉంటారండి. కానీ మనము పువ్వులను దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఆ పువ్వుకు వేరే రకమైన ప్రత్యేకత అనేది వస్తుంది. అదేవిధంగా మనము ఏదైనా వేరే దానికి వాడినప్పుడు దాని ప్రత్యేకత అనేది వేరేలాగా మారిపోతుంది. పువ్వుని చెట్టు మీద ఉన్నప్పుడు దానికి ఎలాంటి ప్రత్యేకత అనేది ఉండదు. అలాగే మనలో కూడా మనము ఏదైనా ఉంటే మనము దేవుడికి విన్నపించుకోవడం వల్ల దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది. కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళి లోపట ఒకటి అనుకొని పైకి ఒకటి మొక్కుతాము. అలా చేయకూడదంట అండి. అలాగే మనము ఎక్కడికైనా దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు మనకి అక్కడ ప్రసాదంలాగా పంచి పెడతా ఉంటారు కదా. అప్పుడు పంచినప్పుడు అదే మనం ఇంట్లో వండుకుంటే దానికి రుచి అనేది అంత బాగాలేదు అని అంటారు. కానీ అదే దేవాలయంలో పంచి పెడితే ఎన్నో చేతులు ముందడికి వస్తాయి. నాకంటే నాకు అని ప్రసాదం కాబట్టి దాని విలువ మారిపోతుంది. అలాగే మన వెనకాల మన ముందు ఎవరు ఉన్నారు దాన్ని బట్టి విలువలు కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. సజ్జనులతో సహవాసం చేసినప్పుడు విలువ గౌరవం పెరుగుతుంది. అదే దుర్జనులతోటి సహవాసం చేసినప్పుడు అవమానాలు, అపవాదాలు, అవిశ్వాసము జరుగుతూ ఉంటాయి. జీవితంలో మనం ఎన్నుకునే దాని మీదనే మన విలువలు అనేవి ఆధారపడి ఉంటాయి. మనము ఎప్పుడు కానీ మన ముందు ఉన్నదాన్ని, వెనక ఉన్నదాన్ని బట్టే మనకు సమాజంలో విలువ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం జీవితంలో ఎవరితోటైనా స్నేహం చేసినప్పుడు అది శ్రేష్టమైందా కాదా అనేది ఆలోచించుకొని మనము ఎవరితోటైనా సహవాసం చేసినప్పుడు ఆలోచించుకోవాలని ఈరోజు మంచి మాటగా తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు ఒక చిన్న కథ అండి. ఒక ఊర్లో 2 అన్నతమ్ములు ఉండేవారు. వాళ్ళు చాలా మంచి పనులు చేస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. వాళ్ళని చూసి అందరూ అబ్బా అనుకునేవారు. కానీ కొద్ది రోజుల కాలం తర్వాత భూమాత విపత్తు వల్ల, ప్రకృతి విపత్తుల వల్ల వాళ్ళిద్దరూ మరణించడం జరిగింది. అలా మరణించిన తర్వాత వాళ్ళ ఆత్మలు అనేవి పోతూ ఉంటాయి. మార్గం మధ్యలో నారాయణుడు అంటే ఆ దేవుడు వాళ్ళకు కనిపించి వాళ్ళని ఆగి అక్కడ వాళ్ళని అడుగుతారు, ఏమైంది అని. ఇలా అయింది అని చెప్పాక, నేను కూడా అక్కడ జరిగిన విపత్తులను పరిశీలించడానికి, వాళ్ళకి కొంచెం మోక్షాన్ని కలిగించడానికని వెళ్తున్నాను, మీకేం కావాలి అని అడిగారు. అడిగినప్పుడు తమ్ముడు అన్నాడు కదా, స్వామి నాకు కొన్ని ఎకరాల భూమి ఉండే, అందులో నేను పంట పండించుకొని దానిపైనే నేను ఆధారపడి
బ్రతికేవాడిని. నాకు ఎలాంటి సంపద అనేది లేదు. అది ఒక్కటే నాకు ఆధారం ఉండేది. నేను దాని మీదనే ఆధారపడి బ్రతికేవాడిని అని చెప్పాడు. కానీ అప్పుడు దేవుడు విన్నాక నీకేం వరం కావాలి అని అతన్ని అడిగాడు. అడిగినాక తను అంటాడు కదా, స్వామి నేను ఎవరికి సహాయం నేను ఎవరిని అడగక ముందుకే వాళ్ళే వచ్చి నా దగ్గరికి డబ్బు తెచ్చి ఇవ్వాలి అని వరం అడిగాడు. సరే తదాస్తు అని దేవుడు అక్కడికి వెళ్ళి అన్న దగ్గరికి వెళ్ళి అన్నయ్యను కూడా అడిగాడు. నీకేం కావాలి, నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావు అని అడిగాడు. తను అన్నాడు కదా, నా భూమిలో నేను సాగు చేసుకొని పచ్చటి పంటలు పండించుకొని నాకు ఉన్న దాంట్లోనే మా ఇంటికి వచ్చిన వారికి కాస్తంత సహాయం చేసేవాడిని. ఉట్టి చేతులతోటి ఎవరిని పంపేవాడిని కాదు. దవస ధాన్యాలు ఉంటే ఆ దవస ధాన్యాలను కొన్ని పెట్టి పంపించేవాడిని. ఒకవేళ అలాంటివి నా ఇంట్లో ఏమి లేనప్పుడు వంటకాలు కానీ నీరు కానీ చల్ల కానీ ఇచ్చి వాళ్ళని పంపించేవాడిని. కానీ వట్టి చేతులతోటి వాళ్ళకి ఎప్పుడు పంపకపోయేవాడిని అని చెప్పాడు. చెప్పి తర్వాత నీకేం కావాలి వరము అని దేవుడు అతన్ని అడిగాడు. అడిగితే తను అంటాడు కదా, నేను ఒక నలుగురికి సహాయం చేసేటట్టు నన్ను ఉంచు, మళ్ళీ జన్మ అంటూ ఉంటే అని అడిగాడు. అడిగినాక అప్పుడు దేవుడు తదాస్తు అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాడు. అలా కొద్ది కాలం గడిచిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇద్దరు జన్మించారు. జన్మించినాక తమ్ముడు దగ్గరికే డబ్బు ఇచ్చేవారు అందరూ. కానీ అతను మాత్రం ₹1 కూడా తిరిగి ఎవరికి దానం ఇవ్వకపోయేది, ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే అతడు భిక్షగాడిలాగా పుట్టాడు. అందరినీ చేయి చాపి అతనే అడుక్కునేది. కానీ అతను మాత్రం ఒకరికి కూడా దానం అనేది తన దగ్గర నుండి తీసుకునేవారు లేకపోయారు. అంటే తను స్వార్థంగా ఆలోచించి నాకే అందరూ డబ్బులు తెచ్చి ఇవ్వాలి అని అడిగాడు కాబట్టి అతన్ని భిక్షగాడిలాగా పుట్టించాడు. అదేవిధంగా వాళ్ళ అన్న తను పెద్ద కంపెనీలకు ఓనర్గా పుట్టాడు. పెద్ద పారిశ్రామికవేత్తకు ఓనర్గా జన్మించాడు. ఎంతోమంది వేల మందికి ఉద్యోగాలను కూడా ఇప్పించాడు. తన దగ్గరికి ఏది కావాలని వచ్చినా కూడా వాళ్ళను ఎంతో కొంత ధన సహాయం చేసి దాన ధర్మాలు చేసి అలా చేస్తూ ఉన్నాడు. కొద్ది కాలం గడిచాక తను ఉన్నత స్థాయికి అంచెలంచెలుగా తను చేసిన దాన ధర్మాలతోటి అభివృద్ధి చెందాడు. ఇక్కడ అన్న మాత్రం అభివృద్ధి చెంది ఇలా తను కోరుకున్న కోరిక మీద ఆధారపడి తను ఉన్నత స్థాయిలో ఉన్నాడు. తమ్ముడు ఎదుటి వాళ్ళ నుండి డబ్బులు అడిగి తీసుకునే స్థాయిలో తను ఉన్నాడు. అంటే మనం చేసే పనుల మీద, మనం చేసే కర్మల మీద, మనం మాట్లాడే వాటి మీద మన భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుందని తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయము మంగళవారం రోజు 8వ తారీఖు ఉదయం పూజ అండి. మీ ఇంట్లో రేపు ఏకాదశి గడియలు ఉన్నాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి చిన్న విగ్రహం ఉంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి పాలతోటి అభిషేకం చేసుకోండి. తర్వాత నీలిరంగు పుష్పాలను పెట్టి పూజించుకోవాలండి. అంతే. అది అలా పూజించడం వల్ల సంతానం కోసము తాపత్రపడుతున్న వారికి సంతానం అనేది లభిస్తుంది. సత్సంతానం కలుగుతుంది. సంతానం నుంచి కుటుంబానికి మంచి పేరు వస్తుంది. ఇలా అభివృద్ధి అనేది జరుగుతుంది. కుదిరితే రేపు ఉదయం అందరి పూజని ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రము ఆచరించవలసిన యోగక్షేమము, గణపతి విగ్రహానికి కానీ లేకుంటే తెల్ల జిల్లేడు వేలతో చేసిన గణపతి ఉంటుంది కదా, ఆ గణపతి విగ్రహానికి ఎర్ర చందనంతో అలంకరణ చేయాలి. తర్వాత స్వామికి ఎర్రటి రంగు అంటే గన్నేరు పుష్పాలని సమర్పించుకోవాలి. లేదా గరికనైనా పెట్టి పూజించుకోవాలి. పూజించుకున్న తర్వాత చేతిలో కుంకుమ కలిపిన అక్షంతలు, పసుపు రంగు పుష్పాలను చేతిలో పట్టుకొని శక్తి గణపతి స్తోత్రాన్ని పఠించాలి. ఇలా పఠించడం వల్ల పిల్లలకు విద్యాభ్యాసంలో అభివృద్ధి కలుగుతుంది. పెద్దలకు విజయ ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా శత్రుజయము, కోర్టులో విజయాలు ప్రాప్తిస్తాయి. ఇలా కుదిరితే ఈరోజు సాయంత్రం యోగక్షేమం అందరూ ఆచరించుకోండి. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.